సూర్యాపేట పేరు ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసిన మహనీయుడు దివంగత మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ధర్మభిక్షం 12వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట ముఖద్వారమైన ఎన్టీఆర్ పార్క్ చౌరస్తాకు ధర్మభిక్షం చౌక్గా నామకరణం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే జీవితానికి వెలుగు అని నమ్మిన నేత భిక్షం అన్నారు. ప్రజల కోసమే జీవితాన్ని దారాదత్తం చేసిన నాయకుడని, ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి అని అన్నారు. ధర్మభిక్షం అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణమ్మ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పిలిపిద్దామా ఇక్కడ మధ్యకి వస్తున్నాం మధ్యలో స్పీచ్ సరేనా అలా జరగని చెప్పు. ధర్మభిక్షం గారికి పాకిస్తాన్ ధర్మభిక్షం గారి ఆశయాలను ధర్మభిక్షం గారి ఆశయాలను ప్రత్యేకించి గీతా పనివర్లకున్న సమస్యల్ని గుర్తించి దాని రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి వారికి హక్కులు కల్పించే విధంగా, వారికి రక్షణ కల్పించే విధంగా అనేక పోరాటాలు చేసి వారందరినీ కూడా ఐక్యం చేసి గీతా పనివర్లందరికీ కూడా ఒక వారి జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు కామన ధర్మభిక్షం గారు. మరి సూర్యాపేటలో వారి తెలియని వారుండరు. సూర్యాపేట చైతన్యానికి ప్రతీకగా ఆనాడు జీవితాన్ని మొత్తం ప్రజల కొరికి దారాదత్తం చేసిన ధర్మభిక్షం గారిని స్మరించుకోవడం అనేది అది సూర్యాపేట ప్రజల యొక్క బాధ్యత. మరి తర్వాతి తరాలకు కూడా ధర్మభిక్షం గారి స్ఫూర్తిని అందించాలని, ఇతరుల కొరకు బ్రతకగలగడమే మనిషి జీవితానికి అర్థమని చెప్పిన నాయకుడు. సొంత కుటుంబం కాదని ప్రజలందరూ నా కుటుంబమే అని చెప్పి భావించిన మహనీయుడు ఆయన. మరి అందుకే వారిని సూర్యాపేట ఎప్పటికీ గుర్తుపెట్టుకునేటట్టుగా మరి వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కాకుండా ఈ చౌరస్తా కూడా ధర్మభిక్షం గారి చౌరస్తా అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది. తప్పకుండా తర్వాత తరాలకు కూడా ధర్మభిక్షం గారి స్ఫూర్తిని అందించే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా వారిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగనిరతని, సమాజం పట్ల వారికి ఉండే ప్రేమను తర్వాత అందించే విధంగా అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి జోహార్లు.